వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. లోకాయుక్త సవరణ బిల్లుపై పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం చాలా కీలకమైనదన్నారు. లోకాయుక్త నియామక కమిటీలో ప్రతిపక్ష నాయకుడు లేకుండా చేయటం సరికాదన్నారు. ప్రతిపక్ష నాయకుడు లేకపోయినా ప్రతిపక్ష సభ్యుడైనా ఉండాలని సూచించారు. మీరు కాదన్నా ప్రతిపక్ష పార్టీ ఉందని, ఖచ్చితంగా ప్రతిపక్ష సభ్యుడు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈరోజు ఈ బిల్లు లోకాయుక్త నియామకానికి సంబంధించిన బిల్లు అధ్యక్ష. ఈ నియామక కమిటీలో ఇప్పటిదాకా 5 ఉన్నారు అధ్యక్ష. సార్ మంత్రి గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారు చైర్మన్, శాసనసభ స్పీకర్ గారు ఉంటారు, శాసన మండలి చైర్మన్ గారు ఉంటారు, హోంమంత్రి గారు ఉంటారు, ప్రతిపక్ష నాయకులు ఉంటారు. ఈ 5గురితో జరగాలి. ఇప్పుడు ఈ బిల్లు సారాంశం నాకు అర్థమైంది అధ్యక్ష. ప్రతిపక్ష నాయకుడు లేడు కాబట్టి ఆయన మినహాయిస్తూ ఈ 4గురితో అధ్యక్ష నేను భావించేది, ప్రతిపక్ష నాయకుడు లేనప్పటికీ ప్రతిపక్షం ఉంది కాబట్టి ప్రతిపక్షం నుంచి ఒక సభ్యుడు, అది ఎవరైనా కావచ్చు, ఆ పార్టీ ఇష్టం అది. సో ఆ సభ్యుడు ఉండే విధంగా కమిటీ ఉంటే బాగుండనేది నా అభిప్రాయం అధ్యక్ష. కాబట్టి ఇది ప్రజాస్వామ్య స్పిరిట్ కాదు అధ్యక్ష. అంటే అంతా ప్రజాస్వామ్యతంగా జరుగుతుందని నేను చెప్పట్లా, కానీ ప్రజాస్వామ్యం యొక్క స్పిరిట్ నిలబడాలంటే ప్లీజ్ అరే మంత్రి గారు అన్నారు కదా, చెప్తారు ఉండండి, ఆయన చెప్తారు కదా సమాధానం. సార్ వాదన చేయాలని చాలా చేయొచ్చు, మేము చదువుకున్నాం. మంచితనం కాదు సార్, మంచితనం కాదు, పార్లమెంటరీ ప్రజాస్వామ్య సూత్రం చెప్తున్నాను. మీరు ఆచరిస్తే ఆచరించండి, లేకపోతే లేదు.